ఇవాళ సాయంత్రం ఆకాశంలో అద్భుతం జరగనుంది. ప్రకాశవంతమైన చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ఈ అద్భుతం మిస్ అయితే మళ్ళీ 2042 వరకు ఆగాల్సిందే. 2025 ఏడాది చివరిలో కోల్డ్ సూపర్ మూన్ కాసేపట్లో కనిపించబోతోంది. ఈరోజు చంద్రుడు పూర్తి పౌర్ణమి రూపంలో కనిపించబోతున్నాడు. 2025లో 12వ మరియు చివరి పౌర్ణమి, సేమ్ టైం కోల్డ్ సూపర్ మూన్ కూడా. సూపర్ మూన్ అంటే చంద్రుడు భూమికి అతి సమీపంలో ఉన్నప్పుడు పూర్తి చంద్రుడిగా కనిపించడం. ఈసారి చంద్రుడు భూమికి కేవలం 2,21,806 మైళ్ళ దూరంలో ఉంటుంది. సాధారణంగా కనిపించేదానికంటే 14% పెద్దగా, 30% ఎక్కువగా మెరుస్తూ కనిపిస్తాడు చంద్రుడు. ఇది ఉత్తర మధ్యగోళంలో డిసెంబర్లో వచ్చే చల్లని వాతావరణానికి సంబంధించింది కాబట్టి కోల్డ్ సూపర్ మూన్గా పిలుస్తున్నారు. 2025లో మొత్తం 3 సూపర్ మూన్లు వచ్చాయి. అక్టోబర్లో హార్వెస్ట్ మూన్, నవంబర్లో బీవర్ మూన్, డిసెంబర్లో కోల్డ్ మూన్లు కనిపించాయి. ఇవాల్టిది 2025 చివరి సూపర్ మూన్. కానీ 2026 జనవరి 3న వచ్చే వుల్ఫ్ మూన్ కూడా సూపర్ మూన్లా ఉంటుంది. సో ఆకాశంలో కోల్డ్ సూపర్ మూన్ పై మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, హైదరాబాద్లో సూపర్ మూన్ కోసం కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. సాధారణంగా పౌర్ణమి రోజు చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంటాడు, పూర్తి చంద్రుడిగా కనిపిస్తుంటాడు. ప్రతి పౌర్ణమి సందర్భం కూడా పౌర్ణమి సందర్భంగా చంద్రుని చూసేందుకు ప్రజలంతా కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ప్రజెంట్ సూపర్ మూన్ అనేది ఈ సంవత్సరంలో 3 సూపర్ మూన్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇది కోల్డ్ సూపర్ మూన్గా చెప్తున్నారు. ఈ సూపర్ మూన్ చూసేందుకు బైనాక్యులర్ కానీ లేకపోతే ఇతర దానికి సంబంధించినటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించేటువంటి అవి సాధనాలు వాడాలని చెప్పి శాస్త్రవేత్తలు చూపించారు. సాధారణంగా కనిపించేటువంటి చంద్రుడి కంటే కూడా ఈ సూపర్ మూన్ రోజు కనిపించేటువంటి చంద్రుడు మరింత ప్రకాశవంతంగా, అంటే 30% ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అదేవిధంగా 14% పైగా ఎక్కువ దగ్గరగా కనిపిస్తాడని చెప్పి ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పారు. సాధారణంగా ఈ సమయంలో, అంటే ఈ కోల్డ్ సూపర్ మూన్ అని ఎందుకంటారంటే మధ్య మండలంలో ఏర్పడేటువంటి కోల్డ్ వేవ్స్ కారణంగా ఈ సూపర్ మూన్ ఏర్పడుతుందని చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం అయితే చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల మరింత ప్రకాశవంతంగా, చూడ్డానికి పెద్దదిగా కనిపిస్తుంటాడు. బైనాక్యులర్ కానీ మైక్రోస్కోప్లు కానీ పెట్టి చూసినప్పుడు చంద్రుడి పైన ఏముందో కూడా చూసేందుకు కొంత వీలుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ సూపర్ మూన్లు వచ్చినప్పుడు ప్రజలంతా కూడా ఆసక్తిగా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మన దేశంలో ప్రజెంట్ ఈ సమయంలో, అంటే సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్యలో హైదరాబాద్తో పాటు చెన్నైలో ఈ సూపర్ మూన్ అనేది కనిపిస్తుంది. ప్రకాశవంతంగా, అదేవిధంగా బ్రైట్గా కనిపిస్తుందని చెప్తూ శాస్త్రవేత్తలు చెప్పారు. ఇక్కడితో పాటు ఆసియా ఖండంతో పాటు అదేవిధంగా ఆఫ్రికా కానీ లేకపోతే ఆస్ట్రేలియాలో కూడా, యూరప్ ప్రాంతంలో కూడా ఈ సూపర్ మూన్ అనేది భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా చూడొచ్చు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఈ సూపర్ మూన్లు ఇప్పటికే 2 ఏర్పడ్డాయి. అదేవిధంగా ఆ రెండిటితో పోలిస్తే ఇది ఈ సంవత్సరంలో చివరి సూపర్ మూన్గా ఉండబోతుంది. ఒకవేళ ఇది మిస్ అయితే కనుక 2042 సంవత్సరంలో మాత్రమే చూడగలమని చెప్పి శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు. దాని ప్రకారమే మన దేశంతో పాటు యూరప్, అదేవిధంగా ఆస్ట్రేలియా, అమెరికా ప్రాంతాల్లో ఈ సూపర్ మూన్ చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ రోజుతో పాటు, అంటే నిన్నటి నుంచి కూడా ఈ సూపర్ మూన్ కనిపిస్తుంది. అయితే నిన్న కొంత మాత్రమే కనిపించింది. కానీ ఈరోజు ఎగ్జాక్ట్గా ఈరోజు 6 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే ఈ సూపర్ మూన్ మొత్తం ఓవరాల్ ఈ కోల్డ్ సూపర్ మూన్లో ఉండేటువంటి బ్రైట్నెస్ అనేది ఈ సమయంలో అత్యధికంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం దగ్గరగా వస్తుంది కాబట్టి మనకు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అదేవిధంగా చంద్రుడు మనకు దగ్గరగా రావడం వల్ల ఇట్లాంటిది సంభవిస్తుందని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రవేత్తలు. దానిలో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఈ సూపర్ మూన్ అనేది సంభవిస్తుంటుంది. సో నేరుగా చంద్రుడు కాబట్టి నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది. కాకపోతే చంద్రుడు కనిపించినప్పుడు మనకు బైనాక్యులర్ కానీ మైక్రోస్కోప్ కానీ యూజ్ చేస్తే కనిపించేటువంటి బ్రైట్నెస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటిని యూజ్ చేయొచ్చు. అవి వాటి ద్వారా చూస్తే బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. మన దేశంలో ఎక్కువగా హైదరాబాద్తో పాటు చెన్నైలో ఇంకా బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటుందని చెప్తూ ఉంటున్నారు.
సాధారణ పౌర్ణమి రోజు కనిపించేటువంటి చంద్రుడు కంటే 14% పెద్దదిగా 30% ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్తున్నారు. ఈ రోజు మిస్ అయితే కనుక మళ్ళీ 2042 వరకు వెయిట్ చేయాల్సిందని చెప్తున్నారు. సాధారణంగా మనకు పౌర్ణమి రోజు 3,84,000 కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉంటాడు. కానీ ఈ రోజు సూపర్ మూన్ ఏర్పడిన మాత్రం 3,57,000 కిలోమీటర్ల దూరంలో మనకు చంద్రుడు ఉంటాడంటే దాదాపు 30 నుంచి 40,000 కిలోమీటర్ల దగ్గరగా చంద్రుడు వస్తాడు. కాబట్టి ఇట్లా ఎక్కువ బ్రైట్నెస్ తో కనిపిస్తాడని చెప్పి శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పటికే మనకు అక్టోబర్లో హార్వెస్ట్ మూన్ కనిపించింది, అదేవిధంగా నవంబర్లో బీవర్ మూన్ కనిపించింది. ఇది సూపర్ కోల్డ్ మూన్గా మనకు చెప్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఈరోజు చూసేందుకు ఎక్కువగా ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు కూడా. దీన్ని ఈస్టర్న్ హార్జాంటన్కు క్లియర్ వ్యూ ఉంటుంది. ఎక్కువ క్లియర్గా ఉండాలంటే మాత్రం ఫాగ్ లేని చోట కానీ పొల్యూషన్ లేని చోట కానీ అంటే హిమాలయాల లాంటి ప్రాంతాల్లో కానీ బీచ్ వ్యూ దగ్గరలో కానీ ఇది ఎక్కువ బ్రైట్నెస్ కనిపిస్తుందని చెప్తున్నారు. ఎక్కువగా కోస్టల్ ఏరియాల్లో ఈ చంద్రుడు ఇంకా ప్రకాశవంతంగా కనిపిస్తాడని చెప్పి శాస్త్రవేత్తలు చెప్పుకొస్తున్నారు. ఓవరాల్గా ఈరోజు కనిపించేటువంటి సూపర్ మూన్ అనేది 2042 సంవత్సరంలో మళ్ళీ కనిపిస్తుంది. అయితే జనవరి 3న కూడా ఒక సూపర్ మూన్ ఏర్పడుతుంది, కానీ ఇంత బ్రైట్నెస్ ఉండదు. ఈ మధ్య కాలంలో ఏర్పడినటువంటి సూపర్ మూన్లలో ఇప్పుడు ఈ కోల్డ్ మూన్గా చెప్తున్నటువంటి ఇది మాత్రమే అత్యంత బ్రైట్నెస్తోని ఎక్కువ ప్రకాశవంతంగా ఉంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సూర్య చాలా మంది చాలా చోట్ల ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ సూపర్ కోల్డ్ మూన్ అయితే చూస్తున్నారు.